హింగ్లాజ్ మాత బలూచి మందిర్ని హింగ్లాజ్ దేవి, హింగులా దేవి మరియు నాని మందిర్ అని కూడా పిలుస్తారు. ఇది బలూచిస్తాన్లోని లాస్బెల్లా జిల్లాలో మక్రాస్ తీరంలో ఉన్న హింగ్లాజ్లోని ఒక హిందూ దేవాలయం మరియు ఇది హింగోల్ నేషనల్ పార్క్ మధ్యలో ఉంది. ఇది హిందూ మతం యొక్క శక్తి మతంలోని 51 శక్తి పీఠాలలో ఒకటి. ఇది పాకిస్తాన్లోని 2 శక్తి పీఠాలలో ఒకటి. మరొకటి శారదా పీఠం. ఇది హింగోల్ నది ఒడ్డున ఉన్న పర్వత గుహలో దుర్గా లేదా దేవి రూపం. గత 3 దశాబ్దాలుగా ఈ ప్రదేశం పెరుగుతున్న ప్రజాదరణ పొందింది మరియు పాకిస్తాన్లోని అనేక హిందూ సమాజాలకు ఐక్యతా కేంద్రంగా మారింది. హింగ్లాజ్ యాత్ర పాకిస్తాన్లో అతిపెద్ద హిందూ తీర్థయాత్ర. వసంతకాలంలో 2,50,000 కంటే ఎక్కువ మంది హింగ్లాజ్ యాత్రలో పాల్గొంటారు. హింగ్లాజ్ మాత గుహ ఆలయం బలూచిస్తాన్లోని లియారీ తెహసిల్ యొక్క మారుమూల కొండ ప్రాంతంలోని ఇరుకైన లోయలో ఉంది. ఇది వాయువ్య దిశలో 2,500 కిలోమీటర్లు 160 మైళ్లు, అరేబియా సముద్రం నుండి 12 మైళ్లు అనగా 19 కిలోమీటర్లు, లోతట్టు మరియు సింధు ముఖద్వారానికి 80 మైళ్లు అనగా 130 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది హింగోల్ నది పశ్చిమ ఒడ్డున మక్రాన్ ఎడారి ప్రాంతంలోని కిర్తార్ పర్వతాల శ్రేణి చివరిలో ఉంది. ఈ ప్రాంతం హింగోల్ జాతీయ ఉద్యానవనం కింద ఉంది. హింగ్లాజ్ మరియు చుట్టుపక్కల ఉన్న ఇతర ప్రార్థనా స్థలాలు గణేష్ దేవా, మాతాకాళి, గురు గోరఖ్నాథ్ దూని, బ్రహ్మకుద్, తీర్కుద్, గురునానక్ కరావ్, రాంజ్ రోక్, బేతక్, చౌరాసి పర్వతంపై అనిల్ కుద్, చంద్రగుప్, కరి రివర్ మరియు అఘోర్ పూజ. హింగ్లాజ్ మాత చాలా శక్తివంతమైన దేవత అని చెబుతారు. ఆమె తన భక్తులందరికీ మంచిని ప్రసాదిస్తుంది. హింగ్లాజ్ ఆమె ప్రధాన ఆలయమైనప్పటికీ ఆమెకు అంకితం చేయబడిన ఆలయాలు పొరుగు భారత రాష్ట్రాలైన గుజరాత్, రాజస్థాన్ మరియు మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంలోని అమరావతి సమీపంలోని హింగ్లాజ్ కోటలో 13వ శతాబ్దపు హింగ్లాజ్ ఆలయం ఉన్నాయి. ఈ మందిరాన్ని హిందూ గ్రంథాలలో ముఖ్యంగా సంస్కృతంలో హింగులా, హింగులాజా, హింగ్లాజా మరియు హింగులాట అని పిలుస్తారు. ఈ దేవతను హింగ్లాజ్ మాత, తల్లి హింగ్లాజ్, హింగ్లాజ్ దేవి, హింగులాజ్ దేవత, హింగులా దేవి, ఎర్రటి దేవత లేదా హింగులా దేవత మరియు కొట్టారి లేదా కోటవి అని పిలుస్తారు. హింగ్లాజ్ మాత యొక్క ప్రధాన పురాణం శక్తిపీఠాల సృష్టికి సంబంధించినది. ప్రజాపతి దక్షుడి కుమార్తె సతి శివుని ఇష్టానికి విరుద్ధంగా వివాహం చేసుకుంది. దక్షుడు ఒక గొప్ప యజ్ఞం నిర్వహించాడు, కానీ సతిని మరియు శివుణ్ణి ఆహ్వానించలేదు. ఆహ్వానించబడకుండానే సతి యజ్ఞస్థలానికి చేరుకుంది. అక్కడ దక్షుడు సతిని పట్టించుకోకుండా శివుణ్ణి దూషించాడు. ఈ అవమానాన్ని తట్టుకోలేక సతి తన చక్రాలను ఆమె కోపం ద్వారా ఉత్పన్నమయ్యే శక్తిని సంక్రియం చేసుకుంటూ ఆత్మాహుతి చేసుకుంది. సతి మరణించింది, కానీ ఆమె శవం కాలిపోలేదు. శివుడు వీరభద్రుడిగా సతి మరణానికి కారణమైనందుకు దక్షుణ్ణి చంపి అతన్ని క్షమించి అతన్ని పునరుద్ధార్తనం చేశాడు. దుఃఖంతో ఉన్న శివుడు సతి శవంతో విశ్వంలో సంచరించాడు. చివరిగా విష్ణు సతి శరీరాన్ని 108 భాగాలుగా విభజించాడు. దాని నుండి 52 భాగాలు భూమిపై పడ్డాయి. అవి శక్తి పీఠాలుగా మారాయి. దేవతా రూపానికి ఆలయంగా మారింది. ప్రతి శక్తి పీఠం వద్ద శివుణ్ణి పీఠాధిపతి దేవత యొక్క పురుష ప్రతిరూపం లేదా సంరక్షకుడు అయిన భైరవ రూపంలో పూజిస్తారు. సతి పైభాగంలో ఒక చిన్న భాగం హింగ్లాజ్ వద్ద పడిపోయిందని నమ్ముతారు. బ్రహ్మక్షత్రియ సమాజం మరియు గద్వి అని కూడా పిలువబడే చరణ్ సమాజం తమ కుటుంబ దేవతగా హింగ్లాజ్ మాతను పూజిస్తాయి. పరశురాముడు క్షత్రియులను యోధుల కులం హింసిస్తున్నప్పుడు కొంతమంది బ్రాహ్మణులు 12 మంది క్షత్రియులకు రక్షణ కల్పించి వారిని బ్రాహ్మణుల వేషంలో ఉంచారని, వారిని హింగ్లాజ్ మాత రక్షించిందని వారు నమ్ముతారు. ఈ కథ యొక్క మరొక వైవిధ్యం ఏమిటంటే సింధ్లో పాలించే రాజు రత్నసేనకు దదీచి తన ఆశ్రమంలో రక్షణ కల్పించాడు. అయితే పరశురాముడు బయటకు వెళ్లినప్పుడు అతన్ని చంపాడు. అతని కుమారులు ఆశ్రమంలోనే ఉన్నారు. పరశురాముడు ఆశ్రమాన్ని సందర్శించినప్పుడు వారు బ్రాహ్మణుల వేషంలో ఉన్నారు. వారిలో ఒకరైన జయసేన దదీచి ఇచ్చిన హింగ్లాజ్ మాత యొక్క రక్షణ మంత్రంతో రాజ్యాన్ని పాలించటానికి సింధ్కు తిరిగి వచ్చాడు. హింగ్లాజ్ మాత జయసేనను రక్షించి పరశురాముణ్ణి అతని హత్యాకాండను ముగించమని ఆదేశించాడు. కులదేవిగా నమ్మకం త్రేతాయుగం నాటి ప్రసిద్ధ జానపద కథల ప్రకారం
మాల్వా ప్రాంతంలోని మాహిష్మతిని పాలించిన హైహయ రాజు సహస్రబాహు అర్జునుడు లేదా సహస్రపార్జునుడు, కార్తవీర్య అర్జునుడు అని విస్తృతంగా పిలుస్తారు. శక్తి మరియు అజేయతతో తాగి పవిత్రమైన ఆవు కామధేనుపై గొప్ప బ్రాహ్మణ ఋషి జమదగ్నిని చంపేస్తాడు. ఈ దారుణమైన నేరానికి కోపంగా జమదగ్ని కుమారుడు పరశురాముడు శక్తితో తాగిన క్షత్రియ వంశాన్ని భూమి నుండి నిర్మూలించాలని ప్రతిజ్ఞ చేస్తాడు. తన దైవిక గొడ్డల్ని ప్రయోగించి సహప్రార్జున్ని నిర్మూలిస్తాడు. మరియు తర్వాత అతను భూమిపై 21 సార్లు కోపంగా ఉంటాడు. ప్రతిసారి అతను ఎక్కడికి వెళ్లినా దుర్మార్గులు మరియు అనర్హులైన రాజులను నాశనం చేస్తాడు. పరశురాముడి మరణం గురించి భయపడి సహప్రార్జునుడి సంతానం విదేహ రాజులలో ఒకరైన జనక మహారాజును వెతుకుతారు. అతను హింగ్లాజీ మాత ఆశీర్వాదం పొందమని సలహా ఇస్తాడు. హింగ్లోస్ లో దేవిని ఆ వంశం భక్తితో ప్రార్థిస్తుంది. ఆమె కరుణతో నిండిపోయి ఆమె స్థానంలో ఆశ్రయం కల్పిస్తుంది. కాలక్రమేణా పరశురాముడు ఈ ప్రదేశాన్ని సందర్శించినప్పుడు అనేక బ్రాహ్మణ కార్యకలాపాలలో పాల్గొన్న క్షత్రియ వంశం వారి ఆయుధాలను వదులుకోవటాన్ని చూసి ఆయన ఆశ్చర్యపోయాడు. హింగ్లాజ్ మాత వారి తరపున జోక్యం చేసుకుని మరియు అప్పటి నుండి వంశం ఆయుధాలను వదులుకుంది. పరశురాముడు వారికి గ్రంథాలు మరియు వేదాలను నేర్పించటమే కాకుండా జీవనోపాధి కోసం నేయడం కూడా చేశాడు. ఉపశమనంతో ఉన్న వంశం తర్వాత శాఖలుగా విస్తరిస్తుంది మరియు సింధ్, పంజాబ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటక అంతటా వ్యాపించింది. మరియు వారు ఎక్కడికి వెళ్లినా వారు హింగ్లాజ్ దేవుని పూజించడం కొనసాగించారు. చరణాన్ని గాద్వి అని కూడా పిలుస్తారు. కత్రీలు, బవసర్లు, బరోట్ మరియు సోమనౌన్స సహప్రార్థన్ క్షత్రియ సింపీలు ఈ వంశానికి చెందినవారు. తర్వాత సింధ్ ప్రావిన్స్ లోనే ఉండిపోయిన కొందరు ఇస్లాం మతంలోకి మారారు. గమనించదగ్గ విషయం ఏంటంటే నేటికీ వారు వేదాల గురించి జ్ఞానమున్న పురాతన బ్రహ్మణేతర వంశాలలో ఒకరు. నేటికీ చాలా మంది నేత కార్మికులుగా మరియు దర్జీలుగా పనిచేస్తున్నారు. ముస్లింలు హింగ్లాజ్ మాతను పూజించటం, స్థానిక ముస్లింలు ముఖ్యంగా జిక్రీ ముస్లింలు కూడా హింగ్లాజ్ మాతను భక్తితో ఆరాధిస్తారు మరియు మందిరానికి భద్రత కల్పిస్తారు. వారు ఆలయాన్ని నాని మందిర్ అని పిలుస్తారు. స్థానిక ముస్లిం తెగలు హిందువులతో కలిసి హింగ్లాజ్ మాత మందిరానికి తీర్థయాత్ర చేస్తారు మరియు కొందరు ఈ తీర్థయాత్రను నానికి హజ్ అని కూడా పిలుస్తారు. సూఫీ ముస్లింలు కూడా హింగ్లాజ్ మాతను గౌరవిస్తారు. సూఫీ సాధువు షా అబ్దుల్ లతీఫ్ బిట్టాయ్ హింగ్లాజ్ మాత ఆలయాన్ని సందర్శించారు మరియు అది అతని కవిత్వంలో ప్రస్తావించబడింది. సూర్ రామ్కులిని షా అబ్దుల్ లతీఫ్ బిట్టాయ్ హింగ్లాజ్ మాతకు మరియు సందర్శించే జోగిలకు గౌరవంగా రచించారు. షా అబ్దుల్ లాటిన్ బిట్టాయ్ హింగ్లాజ్ మాతకు నివాళులు అర్పించడానికి, హింగ్లాజ్ మాత మందిరాన్ని సందర్శించడానికి కష్టతరమైన ప్రయాణం చేసి హింగ్లాజ్ మాతకు పాలు అర్పించాడని ఒక పురాణం ఉంది. అతను పాలు అర్పించిన తర్వాత హింగ్లాజ్ మాత ముందు కనిపించిందని కూడా నమ్ముతారు. హింగ్లాజ్ మాత మందిర్ గుహ ప్రవేశ ద్వారం యాత్రికులు హింగ్లాజ్ కు చేరుకున్న తర్వాత చంద్రగుప్త్ మరియు కండేవారి మట్టి అగ్నిపర్వతాలను ఎక్కడం వంటి ఆచారాల శ్రేణిని పూర్తి చేస్తారు. భక్తులు చంద్రగుప్త్ మట్టి అగ్నిపర్వతంలోని గుంటలలో కొబ్బరికాయలు విసిరి కోరికలు తీర్చుకుంటారు మరియు దేవతలు తమ ప్రార్థనలకు సమాధానం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతారు. కొందరు గులాబీ రేకులను చల్లుతారు. మరికొందరు తమ శరీరాలను మరియు ముఖాలను మట్టితో పెయింట్ చేస్తారు. యాత్రికులు పవిత్ర హింగోల్ నదిలో ఆచార స్నానం చేసి చివరికి దేవతా విశ్రాంతి స్థలాన్ని గుర్తించే మందిరాన్ని చేరుకుంటారు. హింగ్లాజ్ మాత ఆలయానికి వార్షిక 4 రోజుల తీర్థయాత్ర ఏప్రిల్లో జరుగుతుంది. తీర్థయాత్రలో ప్రధాన వేడుక 3వ రోజున జరుగుతుంది. మందిరంలోని పూజారులు యాత్రికులు తీసుకువచ్చిన నైవేద్యాలను అంగీకరించమని మరియు వారిని స్వీకరించమని దేవతలను ప్రార్థించడానికి మంత్రాలను పఠిస్తారు. యాత్రికులు దేవతకు సమర్పించే నైవేద్యాలలో ప్రధానంగా 3 కొబ్బరికాయలు ఉంటాయి. కొందరు 4 రోజులు హింగ్లాజ్లో ఉండగా మరికొందరు ఒక చిన్న రోజు పర్యటన చేస్తారు. పాకిస్తాన్ మరియు భారతదేశం అంతటా ఉన్న యాత్రికులు సాంప్రదాయ ఎరుపు జెండాలు పట్టుకొని మరియు ఎరుపు బంగారు అలంకరణ తలకండువాలు ధరించి ఆలయాన్ని సందర్శిస్తారు. ఇవి హిందూ దేవతల అభయారణ్యాలతో సంబంధం కలిగి ఉంటాయి. ఈ సందర్భంలో హింగ్లాజ్ మాత ఒకప్పుడు కరాచీని గ్వాదార్తో కలిపే మక్రాన్ కోస్టల్ హైవే ద్వారా సమీప రహదారి నుండి 150 కిలోమీటర్లు అనగా 93 మైళ్ల కంటే ఎక్కువ దూరం నడిచే ప్రయాణం ఇప్పుడు సులభతరం చేయబడింది. 1947లో భారతదేశం మరియు పాకిస్తాన్ స్వాతంత్రం పొందే ముందు ప్రస్తుత పాకిస్తాన్ను కలిగి ఉన్న ప్రాంతంలో 14% హిందూ మరియు సిక్కు జనాభా ఉంది. ఇది 6 మిలియన్ల హిందువులు మరియు సిక్కులు భారతదేశానికి వలస వెళ్లటం వలన 1.6% లేదా దాదాపు 3 మిలియన్లకు
పడిపోయింది. వీరిలో దాదాపు 2.3 మిలియన్ల మంది హిందువులు ఉన్నారు. వీరిలో అత్యధిక సాంద్రత సింధ్ ప్రావిన్స్లోని ధార్పార్కర్ జిల్లా థార్ అనే ఒకే జిల్లాలో ఉంది. వారు హింగ్లాజ్ మాత ఆలయానికి అతిపెద్ద యాత్రికుల బృందంగా ఉన్నారు. వీరిలో వ్యాపారులు, ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. కానీ ఎక్కువ మంది దిగువ తరగతి హిందువులు, బంధిత కార్మికులు మరియు వ్యవసాయ కార్మికులుగా పనిచేస్తున్నారు. గ్రామీణ పాకిస్తాన్ నుండి వచ్చిన ఈ ప్రజల దుస్తులు చాలా రంగురంగులవి. వారి మహిళలు తమ మణికట్టును అలంకరించే గాజులతో భారీగా ఎంబ్రాయిడరీ చేసిన దుస్తులను ధరిస్తారు. బంధిత కార్మికులుగా పనిచేసే ధార్ పిల్లలకు ఇది ఒకప్పుడు సరదాగా గడిపే సమయం. యాత్రికులలో మధ్యతరగతి హిందువులు ఉన్నారు. చారిత్రాత్మకంగా కొంతమంది మాత్రమే హింగ్లాజ్కు వెళ్లగలిగారు. సతీదేవి శిరస్సు పడిపోయిన ప్రదేశానికి 160 మైళ్లకు పైగా ఏకాంత ఎడారి గుండా కష్టతరమైన నడక. కానీ ఇటీవల సంవత్సరాలలో కొత్త మౌలిక సదుపాయాలు అపూర్వమైన సంఖ్యతో యాత్రికులు ఈ ప్రదేశంలోకి ప్రవేశించడానికి అనుమతించాయి. ఇది శతాబ్దాల నాటి ఆచారాలను మారుస్తుంది. చంద్రగుప్ అనే మట్టి అగ్నిపర్వతం హిందువులు పవిత్రంగా భావిస్తారు మరియు హింగ్లాజ్ మాతా మందిరానికి వెళ్లే యాత్రికులకు ఇది ఒక ముఖ్యమైన ప్రదేశం. భక్తులు తమ కోరికలు తీర్చుకోవటానికి మరియు దేవతలకు కృతజ్ఞతలు చెప్పటానికి బిలాలలో కొబ్బరికాయలు వేస్తారు. చంద్రగుప్ మట్టి అగ్నిపర్వతాన్ని శివుని స్వరూపంగా పూజిస్తారు మరియు అందుకే దీన్ని బాబా చంద్రగుప్ అని పిలుస్తారు. చాలా మంది యాత్రికులు బాబా చంద్రగుప్ కు నివాళులర్పించిన తర్వాతే హింగ్లాజ్ ఆలయంలోకి ప్రవేశించవచ్చని నమ్ముతారు. సాంప్రదాయకంగా యాత్రికులు రాత్రంతా మేల్కొని మరుసటి రోజు బిలం అంచున వారు ఒప్పుకునే పాపాలను ధ్యానిస్తారు మరియు అందరు యాత్రికులు అందించిన పదార్థాలతో తయారు చేసిన రోటీని కాల్చారు. మరుసటి రోజు వారు చంద్రగుప్ వాల్ను అధిరోహించారు. ఆ తర్వాత రోటీని బాబా చంద్రగుప్ కు నైవేద్యంగా వడ్డిస్తారు. ఈ రోజుల్లో కొబ్బరికాయలు, తమలపాకులు మరియు పప్పు కూడా సమర్పిస్తారు. అగ్నిపర్వతం పైభాగంలో యాత్రికులు మొదట తమ పూర్తి పేరు మరియు మూలస్థానంతో తమను తాము పరిచయం చేసుకోవాలి మరియు తర్వాత సమూహం ముందు తమ పాపాలను చెప్పుకోవాలి. బురద ఉబుకుతున్న తీరు మరియు గాలి ప్రతిచర్యను బట్టి యాత్రికుల పాపాలు క్షమించబడ్డాయో లేదో చరిదార్ చెప్పగలడు. హింగ్లాజ్కు రాముడి తీర్థయాత్ర, రావణ్ణి చంపిన తర్వాత రాముడు అయోధ్య సింహాసనాన్ని అధిరోహించడానికి వనవాసం నుండి తిరిగి వచ్చాడు. ఈ పాపం నుండి తనను తాను శుద్ధి చేసుకోవటానికి రాముడు తనను శుద్ధి చేయగల ఏకైక ప్రదేశం హింగ్లాజ్ మాతకు తీర్థయాత్ర చేయవలసి ఉంటుందని కుంబోదర్ అనే ఋషి వివరించాడు. రాముడు ఆ సలహాను పాటించి వెంటనే తన సైన్యంతో హింగ్లాజ్కు బయలుదేరాడు. సీత, లక్ష్మణుడు మరియు హనుమంతుడు కూడా అతనితో పాటు వచ్చారు. పర్వత మార్గం వద్ద ఆమె సామ్రాజ్య ప్రవేశ ద్వారం హింగ్లాజ్ పవిత్ర లోయను కాపాడిన దేవతా సైన్యం వారిని ఆపింది మరియు యుద్ధం ప్రారంభమైంది. దీనిలో దేవతా సైన్యం రాముడి సైన్యాన్ని ఓడించి అతని సైన్యం వెనక్కి తగ్గాలని చెప్పింది. ఆమె తనతో ఎందుకు పోరాడిందో తెలుసుకోవటానికి రాముడు దేవత వద్దకు ఒక దూతను పంపినప్పుడు అతను ఇప్పుడు రామ్ బాగ్ అని పిలువబడే తన మొదటి స్టాప్కు తిరిగి వెళ్లి సాధారణ యాత్రికుడుగా తిరిగి ప్రయాణం చేయాలని ఆమె ప్రతిస్పందిస్తుంది. అందువల్ల రాముడు తన పరివారాన్ని, తన సైన్యాన్ని మరియు వాహనాలను వెనుకకు వదిలి తన సన్నిహితులతో మాత్రమే పుణ్యక్షేత్రానికి నడవటానికి బయలుదేరాడు. రాముని మనుషులు తమ ప్రభువుతో పాటు దేవతా నివాసానికి వెళ్లటానికి అనుమతించబడకపోవడంతో చాలా బాధపడ్డారు. ఆ విధంగా దేవి వారికి వారి వారసులు ఏదో ఒక సమయంలో తీర్థయాత్రకు తిరిగి వస్తారని వాగ్దానం చేసింది. కఠినమైన ఎడారి ఉండా మార్గదర్శకత్వం కోసం రాముడు సమీపంలోని కొన్ని వేడి నీటి బుగ్గల వద్ద నివసించే సన్యాసి అయిన లాలు జుస్రాజ్ను యాత్రకు వారి చరిద్దాగా ఉండమని పిలిచాడు. అప్పుడే దేవత ఆ బృందాన్ని కనుమ దాటటానికి అనుమతించింది. కొన్ని కిలోమీటర్లు మాత్రమే వెళ్లిన తర్వాత సీతకు మండుతున్న ఎడారిలో వేడిలో దాహం వేసింది మరియు హనుమంతుడు, లక్ష్మణుడు తన నీటిని తీసుకురావాలని కోరింది. హనుమంతుడు తన పాదాన్ని నేలపై బలంగా తొక్కటం ద్వారా నేల నుండి నీటిని తీయటానికి ప్రయత్నించాడు. కానీ దీనివలన ఎండిపోయిన నది గర్భం మాత్రమే ఏర్పడింది. అదే లక్ష్యంతో లక్ష్మణుడు పర్వత శ్రేణికి బాణం వేశాడు. కానీ కొండలలో ఒకదాన్ని మాత్రమే వేరు చేయటంతో విజయం సాధించాడు. బాధతో సీత తన అరచేతిని నేలపై ఉంచింది మరియు తద్వారా 5 బావులు కనిపించాయి. వాటి నుండి ఆ బృందం నీటిని తాగింది. ఈ 5 బావులను సీతా కువాలు అని పిలుస్తారు. ఆ నది తర్వాత సీత శక్తి లేదా హింగ్లాజ్ స్వయంగా ఉత్పత్తి చేసిన 5 బావుల శ్రేణి వచ్చింది. కానీ ఈ ఆనవాళ్లు నేడు కనిపించవు. శారీరకంగా కష్టతరమైన ప్రయాణం తర్వాత రాముడు దేవతా మందిరానికి చేరుకున్నాడు మరియు దేవి అతని పాపానికి శుద్ధిని ప్రసాదించింది. తన పూర్తయిన యాత్రకు గుర్తుగా అతను ఆలయానికి ఎదురుగా ఉన్న పర్వతంపై సూర్యుడు మరియు చంద్రుని చిహ్నాలను చెక్కాడు. దీనిని నేటికీ మనం చూడవచ్చు.